శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయారులు వారికి నమస్కరించుకుంటూ, సత్యానంద సత్యమారులు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 2వ అధ్యాయము గురు శిష్య అన్యోన్య దర్శనము నుండి 2వ కందార్థము క్రమసంఖ్య 23. శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేత గనిమోదము ముప్పిరిగొన మృదువాక్యములను పరమదయాళుండు గురుడు భక్తా వినుమనెను. సంశయమిక బాధింపాదనెను. పరిపూర్ణమొకటి లేనెరుకనేదొకటి పరిపూర్ణ మెరుకల నెరిగి ఎరుకను మాను భక్తా వినుమనెను. సంశయమిక బాధింపాదనెను. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు 2వ అధ్యాయము గురు శిష్య అన్యోన్య దర్శనము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమసంఖ్య 23. నిన్నటి కందార్థంలో ఈ లోకమందు సాధనా చతుష్టయ సంపత్తులు కలిగిన ఒకానొక అధికారి చాలాగా శ్రమను పొంది నిజమును గానక ఘోర సంసార బాధలు పడలేక సద్గురును చేరి శరణాని మ్రొక్కి ఈ సంసార సాగరము నుండి దరిచేరుటకు గల ముఖ్యమైన సాధనలు ఇంకా ఏవైనా ఉంటే మా బోటి వారి కొరకు బోధా చేయుము అని శిష్యుడు ప్రార్థించినట్లు మనము నిన్నటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 23 ఉపదేశసారం. శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చాతఘని మోధము ముప్పురిగొన మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భక్త వినుమనేను. సంశయమిక బాధింపాదనెను. పరిపూర్ణమొకటి లేనెరుకనేదొకటి పరిపూర్ణ మెరుకల నెరిగి ఎరుకను మాను భక్త వినుమనేను. సంశయమిక బాధింపాదనెను. శరణాగతి అనగా ఆ విభూషణుని వలె ఈ శరణాగతుడగు శిష్యుని ఆ పరిపూర్ణ గురువును ఆశ్రయించి స్వాష్టాంగ నమస్కారముతో అంటే సర్వార్పణ బుద్ధితో ఆశ్రయించిన శరణుజొచ్చిన ఆ శిష్యుని అంటే తన వద్దకు వచ్చి నమస్కరించి శిక్షణ కోరిన వానిని ఆ గురువు చూచి
ఆవేదనను వ్యక్తపరచిన శిష్యుని కరుణామృత దృష్టి చాతగని. అంటే శిష్యుడు అజ్ఞాని కదా, గురుమూర్తి జ్ఞానస్వరూపుడు కనుక ఆ విషరాహిత్యముతో కూడి ఉండిన శిష్యుని ఆ గురుమూర్తి తనంతటి జ్ఞానస్వరూపినిగా చెయ్యవలనని. అట్టి గురుమూర్తి ప్రేమాభావముతో అనగా అమృత దృష్టిచే శిశును చూచి దగ్గరకు తీసుకొని మోదము ముప్పురిగొన, ఆవేదనతో కూడిన మనస్సు గలవానికి సంతోషము ఆనందము కలుగునట్లుగా మృదువాక్యములను, అంటే గ్రహించుటకు గుర్తించుటకు వీలు కలిగిన మాటలు, ఆ పరమ దయాళుండు గురుడు, ఆ గురుమూర్తి దయార్ద్ర హృదయుడు గనుక ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా తనను ఆశ్రయించిన శిష్యుణ్ణి ఉత్తీర్ణునిగా చేయగల లక్షణము గలవాడు గనుక భక్త విను అనెను. అట్టి శిష్యునికి గురువాక్యము యథాతథ గ్రహించుటకు కావలసిన నడక యోగ్యత గలవాడు గనక గ్రహించుమనెను, సంశయమిక బాధింపదనెను. ఎటువంటి సందేహము చెందకుండునట్లు ఆ శిష్యునికి త్రివిధ దీక్షలను ప్రసాదించి, ఇక్కడ త్రివిధ దీక్షలను అనగా అదృగ్దీక్ష, ధ్యాన దీక్ష, స్పర్శ దీక్షలను ప్రసాదించి ఆ తర్వాత పరిపూర్ణమొకటి, అంటే సర్వలక్షణ విలక్షణమై కేవలత్వము కలిగిన సర్వత్రా నిండి ఉన్నది పరిపూర్ణమంటూ, లేనరుకనేది ఒకటి, అంటే పరిపూర్ణమందు ఉనికి గాని మూలము గాని లేక తన యందు తాను ఉనికి కలిగి జన్మకర్మలకు మూలము ఆధారమైన గుర్తు, అంటే ఎరుక. ఈ రెంటిని గుర్తించి ఎరుకను మాను అంటూ పరిపూర్ణము శాశ్వతము, ఎరుక లేనిదని ఈ రెండింటిని గుర్తించి ఇక గుర్తించిన ఎరుకని విడిచిపెట్టు అంటూ ఈ కందార్థము ద్వారా మనకు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభువులు తెలుపుతున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవా. జై గురుదేవా.